నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణ పట్ల మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. సో మంచి మోటివేషనల్ స్టోరీతో ప్రోగ్రామ్ ఎప్పుడు లాగే చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. పెద్దవాళ్ళు అంటారు ఏం జరిగినా మన మంచి కోసమే, మన ధర్మం కూడా సాంప్రదాయం కూడా అదే చెప్తుంది, ఏం జరిగినా మన మంచికి. సరే, ఒక రాజుగారు ఫ్రూట్ కట్ చేస్తూ ఉంటాడు. ఆయన చిటికెన వేలు కట్ అయిపోయింది. చిటికెన వేలు కట్ అయితే బ్లడ్ వస్తుంది. అయ్యయ్యో రక్తం వస్తుంది, బాధపడుతున్నాడు రాజుగారు. మంత్రి అంటాడు పక్కనిచ్చి, మహారాజా ఏం జరిగినా మన మంచికే జరిగిందిలే అని. వరి దుర్మార్గుడు, చెయ్యి కట్టయి నేను ఏడుస్తుంటే, బ్లడ్ పోతుంటే, నొప్పి వస్తుంటే మంచి అంటావేమిటి? చాలా కోపంతో మంత్రిని లోపల వేసేయండి అంటాడు. కారాగారంలో వేసేయమంటాడు. కారాగారంలో మంత్రిని వేసేస్తారు. మంత్రిని వేసేసిన తర్వాత రాజుగారు ఒకరోజు వేటకు బయలుదేరుతాడు. వేటకు బయలుదేరితే దారి తప్పి ఆటవికులున్న ప్రదేశానికి వెళ్తాడు. వాళ్ళు ఆ తెగవాళ్ళు ఏం చేసుకుంటారంటే, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా దొరికితే వాళ్ళు దేవతకు బలిస్తారు. ఈ రాజుని తీసుకెళ్ళి ఆ దేవతకు బలి ఇవ్వడానికి ఈ ఆటవికులు తీసుకువెళ్తే ఆ నాయకుడితో వీళ్ళు చెప్తారు, నాయక ఈ బలి ఇచ్చేటువంటి ఈ వ్యక్తికి ఒక వేలు లేదు అంటే, అయ్యో వీడు బలికి పనికిరాడు, ఇతను వెనక్కి పంపించామంటే సరే ఒక వేలు లేదు కదా, ఒక అయవం లేనప్పుడు బలి ఇవ్వరు, దేవతకి ఇవ్వరు, అది ఆచారం, వాళ్ళ సాంప్రదాయం. వదిలేసిన తర్వాత అనుకుంటాడు రాజమ్మ, ఏం జరిగినా నా మంచిగా జరిగింది, బాగా చెప్పాడు మంత్రి, అనవసరంగా చెరసాల్లో వేయించాను అని చెప్పి రాజ్యానికి వచ్చి మంత్రిని నిడిపించండి, ఏం జరిగినా నా మంచిగా అన్నాడు. ఏలు పోవడమే మంచిదైంది, ఏలుంటే వాళ్ళు నన్ను చంపేసేవారు, బలి ఇచ్చేసేవారు, కాబట్టి ఏలు పోవడం నాకు మంచిదైంది. అవును మంత్రి, ఏం జరిగినా మా మంచిగా అన్నావు, సరే ఏలిపోయింది, నా తల తీయలేదు, మంచి అయింది, బలి ఇవ్వలేదు, మంచిగా జరిగింది. నిన్ను నేను చెరసాల్లో వేసాను కదా, నీకేం మంచి జరిగింది, అది నీకు వర్తిస్తుంది కదా అని. మహారాజా, ఇంత పెచ్చోళ్ళేంటి మీరు, ఒకవేళ నన్ను మీరు లోపల వేయకపోతే, మీరు వేటకు వెళ్తే మీతో పాటు పక్కన నేను ఉంటాను కదా, మీరు బలికి పనికి రాకపోతే అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నోడు నేను కదా, నేను పనికి వస్తాను కదా, నా తల పోయేది కదా, సో మీరు నన్ను లోపల వేయడం నాకే మంచిది కదా. సో ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, పెద్దవాళ్ళు ఏం చెప్పినా మంచిదే, ఏం జరిగినా తొందరపాటు అవసరం లేదు, దాని వెనక సంథింగ్ బిహైండ్ దిస్ ఏదో ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోక్కర్లేదు, ఏం జరిగినా మన మంచిగా అని చెప్పి అనుకుంటే ఆ మంచి ఏమిటో తర్వాత తెలుస్తుంది. కరెక్ట్. కాలర్స్ లైన్లో ఉన్నారు. కాకినాడ నుంచి దొరబాబు గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. దొరబాబు గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నేను చెప్పండి. అదే సార్, నా గురించి చెప్పించుకుందామని చెప్పి ఫోన్ చేశాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాను సార్. చెప్పండి. 12/10/87 అండి. 87 దొరబాబు గారు. అవును సార్. ఏం చేస్తున్నారండి? నేనండి ఒక టైల్స్ వేస్తున్నాండి. సోమవారం పుట్టినట్టు తెలుసా? మండే తెలుసు సార్. సోమవారం అండి. ఎంతమంది పిల్లలండి? ఒక పాప, ఒక బాబు అండి. అలాగే ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది మిథున రాశి, స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర. ఇది మిథున రాశి. జాతకం బాగుందండి. ఒక మంచి పాజిటివ్ టర్న్ అయితే ఇక్కడ తీసుకుంటుంది. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను దొరబాబు గారు, అవకాశం ఉంటే ధరించి చూడండి. ఇది వచ్చిన తర్వాత మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాలర్ ఢిల్లీ నుంచి శ్రీనివాస్ గారు మాట్లాడండి గురుగారితో. నమస్తే అండి. ఓం నమ శివాయ. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సార్ చెప్పండి. సార్ డేట్ ఆఫ్ బర్త్ 27 జనవరి 1977. ఏం చేస్తున్నారు శ్రీనివాస్ గారు? హలో శ్రీనివాస్ గారు, గురువారం పుట్టినట్టు తెలుసా అండి? సార్ గురువారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసండి. అది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఓకే. ఇది మీరు కుంభరాశి చూస్తున్నారు, మీన రాశిలోకి వచ్చింది కదా.
భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. వాళ్ళు ఏం చూస్తున్నారు, మీరు పొరపాటు చూసి ఇది పొరపాటు చూస్తున్నారంటే మీరు ఇలా చూస్తే బాగుంటుంది. మనం సమయం తీసుకోవట్లేదు, ప్లేసు తీసుకోవట్లేదు, తిథి వారం నక్షత్రం దశలు అంతర్దశలు సూక్ష్మ దశలు మహర్దశలతో సహా 8 సెకండ్లో చెప్పగలడం ఇది వ్యక్తి గొప్పతనం కాదు, మన భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. సో చాలా బాగుందండి. ఒక్క చిన్న రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఇది వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. ద్వాదశముఖి కానీ, త్రయోదశముఖి కానీ, నవముఖి కానీ, ఈ 3 మీకు సంబంధించినవి. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి సూర్యస్వరూపం, ద్వాదశ ఆదిత్య స్వరూపం, ఉన్నతమైన స్థితి కోసం. ఇక అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ 3 మీకు సంబంధించినవి. ఏదైనా ఒక్కటి అందులో ఈరోజు ఆదివారము ద్వాదశితో కలిగినటువంటి ఆదివారం, సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు. ఓ మంచి రోజు మాట్లాడుకుంటున్నాం. అవకాశం ఉంటే 3, లేకపోతే ఏదన్నా ఈ 3 ఏదన్నా ఒక్కటి చాలు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం ఏమిటంటే రుద్రాక్షలో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే అది ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము మనకు అది ఉపయోగపడుతుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, ఇంకో విషయము, చాలామంది గొప్పవాళ్ళు అంటే కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది మనకు కొన్నిసార్లు అర్థం కాదు. వాళ్ళు చెప్పే మాటలకి చేసే చేష్టలకి అసలు చాలాసార్లు అర్థం కాదు. కొన్నిసార్లు అంటే అర్థం కాకపోవడమే బెటరా అంటే పెద్దవాళ్ళు చేష్టలకి కొన్ని అర్థం కాకపోవడమే మంచిది. నిదానంగా అప్పటికప్పుడు మనం వాళ్ళని శోధించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాలక్రమంలో అన్ని ఇప్పుడు ద్రౌపది దుర్యోధనుడి విషయంలో ఎందుకు నవ్వింది అంటే భారతంలో తెలుస్తుంది. సీతమ్మ వారు లక్ష్మణుడు చనిపోయినప్పుడు, లక్ష్మణుడు మేఘనాథుడు బాణం వేసినప్పుడు, బ్రహ్మాస్త్ర ప్రయోగించినప్పుడు తను కొన ఊపిరితో కొట్లాడుతూ ఉంటే అప్పుడు త్రిజుట సీతమ్మ వారి దగ్గరికి వచ్చి చెప్తుంది, అమ్మ ఇలా కొన ప్రాణంతో ఉన్నాడు, ఇలాగ వెళ్ళి ద్రోణగిరి పర్వతం నుంచి తీసుకొస్తే తప్ప అది సూర్యోదయం లోపే తేవాలంట అంటే నవ్వుతుంది, పక్కపక్క నవ్వుతుంది. అమ్మ ఇది నవ్వే సమయం కాదమ్మా, లక్ష్మణుల వారి ప్రాణం పోతోంది, సూర్యోదయం లోపు ద్రోణగిరి పర్వతం నుంచి హనుమంతుడు తేవాలి, ఇది ఎక్కడ సాధ్యము అంటే అప్పుడు చెప్తుంది, పిచ్చదానా ఏమనుకుంటున్నావు నువ్వు, ఇక్కడ నవ్వే సమయం కాదంటే చెప్తుంది అనమాట ఎందుకు నవ్వాను. ఇది పిచ్చదానా ఏమనుకుంటున్నావు నువ్వు, లక్ష్మణుడు ఉన్నది ఎక్కడ, శ్రీరామచంద్రుల వారి ఒడిలో. ఆయనకు తెలియకుండా మృత్యువు దరిదాపులకి రాదు, నా నాథుడు తెలియకుండా మృత్యువు దరిదాపులకి రాదు. అలాగే వెళ్ళేది ఎవరు, హనుమంతుడు, సూర్యోదయం కాదు. హనుమంతుడికి తెలియకుండా సూర్యుడు ఉదయించడు. అవసరమైతే పర్వతానన్నా తెస్తాడు తప్ప వదిలేసి రాడు. తను తెచ్చే వరకు సూర్యుడు రాడు. ఈ రెండూ నిజం. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని నువ్వు చెబుతూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. సో కాబట్టి పెద్దవాళ్ళు ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది. అది వెకిలి చేష్టలుగానో లేకపోతే అర్థం కాని విషయంగానో అనుకోక్కర్లేదు. ఓకే రైట్. మరో కాలర్ హన్మకొండ నుంచి వాత్సల్య గారు ఉన్నారు. హలో వాత్సల్య గారు, మాట్లాడండి గురుగారితో. ఓం నమః శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మ చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. సెప్టెంబర్ 5, 1995 అండి. మొన్న అయిందమ్మా, ఇది టీచర్స్ డే. సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ గారి అమ్మా 1995 అండి. 1995 అవునండి. ఇది మా డాటర్ గురించి కనుక్కుందామని కాల్ చేశానండి. సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1888. తన ఏమంటారు జాబ్ కెరియర్ గురించి కనుక్కుందాం అనేసి, స్టడీస్ అయిపోయింది. అమ్మా ఇది మంగళవారం నాడు. అవునండి. కెరియర్ ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పేసి మీ దగ్గరికి ఇది ఏకాదశి శుక్లపక్షము శుద్ధ ఏకాదశి. ఇది మకర రాశి శ్రవణ నక్షత్రము, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము. రైట్ అమ్మా. సో అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ధరించే ప్రయత్నం చేయండి. ఒక నవముఖి రుద్రాక్ష, ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ ఒక్కటి అవకాశం ఉంటే వేసుకొని చూడండి. సర్వేపల్లి రాధాకృష్ణ గారు గుర్తొచ్చారు కాబట్టి ఇక్కడ చిన్న మాట చెప్తాను. అంటే మేధావుల గురించి మాట్లాడుకున్నాం కదా, మేధావులు మౌనం కూడా ప్రమాదమే. అలా ప్రవర్తించడం ఒకటైతే మౌనంగా ఉండడం కూడా మంచిది కాదు. మేధావులు మాట్లాడుతూ ఉండాలి. ఒకసారి సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతదేశానికి 2వ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఒక అమెరికా అప్పుడు
జాన్ ఎఫ్ కెనడీ ఇప్పుడు అధ్యక్షుడు అప్పుడు అక్కడ అమెరికాలో. జాన్ ఎఫ్ కెనడీ అధ్యక్షుడు అంటే అది 61 నుంచి 63 మధ్య కాలం. ఈయన 62 నుంచి 67 ఈయన చేశారు, 62, 67. 63లో ఆయన చనిపోయారు. జాన్ ఎఫ్ కెనడీ చనిపోయే ముందు అమెరికాలో ఈయన జాన్ ఎఫ్ కెనడీతో పాటు ఒక వేదిక మీద ఉన్నారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అక్కడ ఫంక్షన్ అయిపోయింది, ఆయన దిగి వెళుతుంటే ఒక అమెరికన్ అడుగుతారు సర్వేపల్లి రాధాకృష్ణన్ని, ఏమండి ఆట పట్టించడం కోసం గేలిగా ఒక చిన్న ప్రశ్న మీరు ఏమనుకోకపోతే ఏమిటని అడుగుతారు రాధాకృష్ణన్. ఏమిటని అడిగితే ఈ మేధావులతో జోకులు వేస్తే ఎలా ఉంటుందో చెప్తాను. ఏమిటని అడుగుతాడు ఆయన. ఏమిటని అడిగితే, ఏమిటండి మీ భారతీయులందరూ ఒక రకంగా ఉండరు, ఒకటి సన్నగా, ఒకటి లావుగా, ఒకటి పొట్టిగా, ఒకటి నల్లగా, ఒకటి ఎర్రగా, ఒకటి చామన ఛాయగా, ఇన్ని రకాలుగా ఉంటారు ఏమిటి, వికృతంగా, ఒకటి అందంగా. అసలు ఇవన్నీ మమ్మల్ని చూడండి అందరూ ఎంత చక్కగా ఉంటాం, ఒకే రకంగా కలర్ కానీ ఇది కానీ అంతా ఒకే రకంగా ఉంటాం. ఏమిటంటే సర్వేపల్లి రాధాకృష్ణ అంటారు, ఏమోనయ్యా నాకు అర్థం కాదు, జాతి గుర్రాలన్నీ ఒక రకంగా ఉండవు, ఒకటి నల్లగా ఉంటుంది, ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి పొట్టిగా ఉంటుంది, ఒకటి పొడవుగా ఉంటుంది. జాతి గుర్రాలు అలాగే ఉంటాయి. ఏమిటో గాడిదలు చూడు ఎంత చక్కగా సమానంగా ఉంటాయి. సో అప్పుడు ఎదరవాడికి ఏం ఆన్సర్ ఉంటుంది. సో అందుకని అక్కడ ఆయన మాట్లాడకుండా ఉంటే ప్రమాదం, మేధావుల మౌనం ప్రమాదం. మాట్లాడితే ఆయనకు ముఖం పగులుతుంది. కాబట్టి ఆయన గుర్తొచ్చారు ఒకసారి. అమ్మాయి నవముఖి రుద్రాక్ష వేయండి, బాగుంటుంది. ఓకే, మరో కాలర్ మచిలీపట్నం నుంచి కిరణ్ గారు లైన్ లో ఉన్నారు. కిరణ్ గారు మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. కిరణ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నా పేరు కిరణ్ కుమార్. చెప్పండి. 6/25/1996 సార్. నాకు 25/6/1996. ఏం చేస్తున్నారు కిరణ్ గారు? నేను ఎలక్ట్రీషియన్ అండి. మంగళవారం పుట్టినట్టు తెలుసా మీరు? తెలుసు. ఎంతమంది పిల్లలు? ఇది దశమి శుక్లపక్షము, శుద్ధ దశమి. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. రైట్. మీరు వేసుకోవడానికి ఒక చిన్న రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక ఏకముఖి అర్ధచంద్రాకారంలో ఉంటుంది. చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్తారు. ఇది పరతత్వ జ్ఞానానికి, విచితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. అవకాశం ఉంటే ఇది ఒక్కటి శరీరానికి తాకే విధంగా వేసుకోగలిగితే ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఇంకో విషయం ఏంటంటే, ఎవరికైనా కొంతమందికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే వాళ్ళు ఒకవేళ అంటే ఎలాంటి తప్పు చేయకున్నా, మేమేం చేయకున్నా కానీ మాకే ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు నాకే ఇట్లా జరుగుతోంది అని బాధపడుతూ ఉండడం చూస్తూ ఉంటాం. అంటే మనకి తెలియదు మనం ఏం తప్పులు చేసాం. బ్రిటిషర్స్ ఏమంటారంటే, ఎదరవాడి షోలో కాళ్ళు పెట్టి చూస్తే మనకి విషయం అర్థమవుతుంది, నీ చెప్పుల్లో కాళ్ళు పెట్టినంతసేపు నువ్వు కరెక్టే అనుకుంటావు అంటారు. సో అందుకనే మనకి అన్నీ తెలియాలని రూల్ ఏమి లేదు. ఎదరవాడికి తెలుస్తుంటుంది. గోడ మీద సున్నం వేసేవాడికి తెలియదు, కింద నుంచి చూసేవాళ్ళకి తెలుస్తుంటుంది. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం భీష్ముల వారు ఎదురు చూస్తూ ఉంటారు. ధర్మరాజు వస్తే రాజనీతి గురించి చెబుతూ ఉంటాడు. అన్నీ చెబుతూ ఉండగా కృష్ణుడు ఎంటర్ అవుతాడు. అప్పుడు భీష్ముల వారు అడుగుతారు, కృష్ణ ఏం పాపం చేశానయ్యా నన్ను ఇలా పెట్టావు ఈ బాణాల మీద? నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు, పితృవాక్య పరిపాలన కోసమే నేను భీషణ ప్రతిజ్ఞ చేసి వివాహం కూడా మానేశాను, కుటుంబం కోసం ఇంత చేశాను, అయినా ఏమిటి నాకు ఇది అంటే, అప్పుడు పితామహ నీకు తెలియందేముంది, ధర్మ విదిత అధర్మ విదిత అని చెప్పి ద్రౌపది అడుగుతుంది. తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడినా, తన చీరని అపహరించినప్పుడు, తన చీరని దుశ్శాసనుడు తొలగిస్తున్నప్పుడు అడిగితే అన్నీ నీకు తెలుసు, ధర్మ విదిత అధర్మ విదిత అన్నీ నీకు తెలుసు, అది అధర్మం, ఆ విషయం చెబితే ద్రౌపది శపిస్తుందని చెప్పి పెద్దవాడిపై నోరు మూసుకొని కూర్చున్నావు. ఆమె వలవలు తీశారు. తీసినప్పుడు ఆవిడ రోధించింది. ఎన్ని కన్నీటి బిందువులైతే ద్రౌపది కార్చిందో అన్ని కన్నీటి బిందువులకి, ఒక్కొక్క కన్నీటి బిందువుకి ఒక్కొక్క బాణం నీ గుండెల్లో దిగింది, పెద్దవాడి ఉండి. అంటే ఎవ్వరూ దాని నుంచి తప్పించుకోలేరు. ధర్మాన్ని పాటించకపోతే ఆ ధర్మం ఖచ్చితంగా మీకు పాఠాన్ని చెబుతోంది. భీష్ముడంతటి వాడిని కూడా అది వదలలేదు. నువ్వు తప్పు చేస్తే ఆ తప్పుకి ఖచ్చితంగా నువ్వు శిక్ష ఎక్కడో కాదు ఇక్కడే అనుభవిస్తావు అని చెప్పడం కోసం. కొన్ని మనకు అర్థం కాదు, ఎందుకు చేసాం, ఆ ఫలితం ఎందుకు ఇలా వచ్చిందో ఆయనకు కూడా అర్థం కాలేదు. కృష్ణుడు చెబితే తప్ప నాకెందుకు అనుకున్నాడు, నాకే ఎందుకు జరిగింది అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు గుర్తు చేస్తాడు, బాబు ఇది ఊరికే రాలేదు, నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇది వచ్చింది. కరెక్ట్. రైట్. మరో కాలర్ నల్గొండ నుంచి ఆదర్శ్ గారు. ఆదర్శ్ గారు మాట్లాడండి గురుగారితో. ఓం నమ శివాయ గురుగారు. శివాయ నమః. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ 13/8/2001. ఇది సోమవారము, మండే. అవును సార్. ఇప్పుడు అలాగే ఇది దశమి, కృష్ణపక్షము, బహుళ దశమి.
ఇది మిథున రాశి, స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర, ఇది మిథున రాశి. ఏదో చెప్తున్నారు? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయింది సార్, నెక్స్ట్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అట్లా. యా తప్పకుండా ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసుకోండి. జాతకం బాగుంది, ఒక పాజిటివ్గా ఉంది. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ద్వాదశమికి రుద్రాక్ష మనం చేస్తున్న పనికి ఇది తోడైనప్పుడు, ఒక దైవికమైన సంపద తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. మనం ఒక పాజిటివ్గా థింక్ చేస్తాం, పాజిటివ్గా పనులు చేస్తాం, వచ్చే ఫలితం పాజిటివ్గా ఉంటుంది. ఎక్కడ నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా ఈ దైవికమైన సంపద కాపాడుకుంటుంది. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ప్రతి నిత్యము కాదు ప్రతి నిమిషము మనకు ఉపయోగపడుతుంది. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష అవకాశం ఉంటే వేసుకొని చూడండి. శరీరానికి తాకే విధంగా ఆహార నియమాలు ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాలర్ హైదరాబాద్ నుంచి పద్మ గారు మాట్లాడండి గురుగారితో. హలో హలో గురుగారు, నమస్తే అండి. ఓం నమ శివాయ. అమ్మ చెప్పండి. 1991 అండి. అమ్మాయి ఎవరిది ఇది? మా బాబు అండి, అబ్బాయిది. అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. తెలుసండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక బాబేనండి, మ్యారేజ్ కి ఉండాలి. ఇది పంచమి శుక్లపక్షము, ఆలస్యం అయింది కదమ్మా మరి. అదేనండి, రావట్లేదు, ఆస్తులు లేవు. ఇది మేషరాశి. ఫాదర్ కూడా లేడు, బాబు నేనే. ఒక కాంబినేషన్ చెప్తానమ్మా, వీలైతే వేసి చూడండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏకాదశముఖి షణ్ముఖి ఏకముఖి 11, 6, 1 దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి ఒక చిన్న కాంబినేషన్. మామూలు రుద్రాక్షలే, బట్ ఇది వచ్చిన తర్వాత అద్భుతం అనిపించకపోతే అది అనిపిస్తే అతిశయక్తి కాదు, అంత బాగుంటుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి కాదు, గ్రహాలకి కూడా అధిపతి. గ్రహపరమైన దోషాలుండే ఆలస్యమైతే ఇమీడియట్ రెమెడీ. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఇందాక కాలర్తో మీరు మాట్లాడుతున్నారు, అంటే దైవికమైన సంపద ఇది వేసుకుంటే బాగుంటుంది అని. అంటే దేవుడు మనం చేసిన మంచి చెడులతోటి కదా దైవానుగ్రహం అనేది ఉండేది. ఈ రుద్రాక్ష వేసుకుంటేనే దేవుడి అనుగ్రహం ఉంటుందా? దేవుడి అంటే చెడు జరగదు అని, చెడు ఆయన అనుగ్రహం ఉంటే చెడు జరగదు. ఇప్పుడు వర్షాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ అది మన మీద పడకుండా తీవ్రత నుంచి తప్పించుకోవచ్చు. అలాగే దైవికమైనటువంటి సహకారం మనతో ఉంటే మనం ఏం చేసినా మంచి జరుగుతూ ఉంటుంది. అందులో ఎలాంటి ఇప్పుడు ఆయనకి తెలుసు, దేవుడికి ఎప్పుడు, భగవంతుడికి తెలుసు మనల్ని ఎప్పుడు ఎలా ఆదుకోవాలో, మనతో ఎప్పుడు ఏం చేయించాలో. రాయబారానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు రాయబారానికి ఈ కథలు ఎందుకు చెప్తా అంటే ఈదిగా రీచ్ అవ్వడం కోసం. రాయబారానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధను ఆహ్వానిస్తే దుర్యోధనుడి ఇంటికి వెళ్ళడు భోజనానికి, విదురుడి ఇంటికి వెళ్తాడు. అంటే భగవంతుడు ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది. విదురుడి ఇంటికి వెళ్తాడు, విదురుడి ఇంటికి వెళ్ళిచ్చి భోజనం చేసి వచ్చిన తర్వాత దుర్యోధనుడు కోపం వస్తుంది. కోపం వచ్చి విదురుడిని అంటాడు, అప్పుడు మా నాన్న విషయంలో కూడా అలాగే చేశావు, ఇప్పుడు కూడా ఇలాగే చేశావు, మమ్మల్ని అవమానించే పని చేస్తున్నావు అని విదురుడిని అన్నప్పుడు కృష్ణుడు అంటాడు మధ్యలో, దుర్యోధన అనవసరంగా తొందరపడి పెద్దవాళ్ళని అనకు, వాళ్ళకి కోపం వస్తే రేపు యుద్ధంలో పార్టిసిపేట్ చేయడు, నువ్వు ఇబ్బంది పడతావని. తను యుద్ధంలో పాల్గొనకపోతే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు, తను ఎరగదీసేది ఏమీ లేదని చెప్తాడు దుర్యోధనుడు. విదురుడు వచ్చి ఎరగదీసేది ఏమీ లేదు, ఆయన రాకపోతే మాకు వచ్చే నష్టం కూడా ఏం లేదంటాడు. అప్పుడు విదురుడు కోపం వచ్చి, నేను యుద్ధంలో ఆయుధం పట్టను, నేను యుద్ధం చేయను అంటాడు విదురుడు. అప్పుడు శకుని వచ్చి అడుగుతాడు, కృష్ణ నువ్వు అనుకున్నది అయిపోయిందా అని. నువ్వు అనుకున్నది అయిపోయింది కదా, ఏదైతే అనుకున్నావు అది అయిపోయింది కదా అంటే, నాదేముందయ్యా శకుని, ఇప్పుడు ఇంటికి ఆహ్వానానికి పిలిచినప్పుడు వెళ్ళాలో వెళ్ళకపోవడం నాకు సంబంధించింది. నేను ఎవరింటికి వెళ్ళాలో నాకు తెలుసు, విదురుడి ఇంటికి వెళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళేది నాకు సంబంధించింది. తర్వాత నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, ఎవరితో ఎలాగైనా మాట్లాడతాను అనుకోవడం దుర్యోధనుడి ఇష్టం. అతను ఎలాగైనా నోరు పారేసుకుంటాడో అది అతని ఇష్టం. యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలా చేయకపోవడం అనేది విదురుడి ఇష్టం. మధ్యలో నాదేముందయ్యా నన్ను అంటావు. కానీ ఏం జరిగిందో, ఇది ఇలా జరగడానికి కారణం ఏమిటో అందరికీ తెలుసు కృష్ణుడు. అలాగే మన దగ్గర ఆ ఇప్పుడు దైవం ఉంటే పాండవులు గొప్పవాళ్ళని గెలవలేదు. కేవలం 7 అక్షణ్యాల సైన్యం, అక్కడ 11 అక్షణ్యాల సైన్యం. అతిరథ మహారథులందరూ అటే ఉన్నారు, ఇటు కేవలం ఎవరూ లేడు, కృష్ణుడు తప్ప. సో ఈయన ఉంటే ఏం జరిగింది, భగవంతుడు మనతో ఉంటే ఏమైనా జరుగుద్దని చెప్పడానికి ఈ ఒక్క చిన్న ఉదాహరణ చాలు. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను. శ్రీరాముల వారు అడవికి వెళ్ళకముందు ఆయన రుద్రాక్షలు ధరించాల. అడవికి వెళ్ళినప్పుడు మాత్రం ఎలాంటి కష్టం వస్తుందో తెలియదు. రాముడు లక్ష్మణుడు అందరూ కూడా రుద్రాక్షమాలలే ధరించి ఉంటారు.
ఆయన మళ్ళీ ఎప్పుడైతే పట్టాభిషిక్తులు అవుతాడో అప్పుడు సర్వాభరణ అలంకరణ చేసుకుంటూ సర్వభూషితుడై అప్పుడు ఉంటాడు. అప్పుడు రుద్రాక్షలు ఉండవు. సో కష్టంలో శ్రీకృష్ణుడు కూడా రుద్రాక్ష ధారణ చేయడు. ఎందుకు? ఆయన భగవంతుడని తెలుసు. రాముడు భగవంతుడిగా కాదు, మనుషుడిగా ఉంటాడు. భగవంతుడికి ఇక్కడ ఆయనకు అవసరం రాలేదు. రాముడికి ఆయన భగవంతుడని తెలిసే వరకు కూడా అవసరం రాలేదు. అందుకనే రుద్రాక్ష ధారణ ఎప్పుడు ఆయనతో పాటు ఉంటుంది. ఏ కష్టంలో ఉన్నా ఇది ఆదుకుంటుందని. దైవజనులు వేసుకున్నారు, మానవులు వేసుకున్నారు, రేపు ఆధునిక మానవుడు కూడా ఇది ధరిస్తాడు. కాబట్టి ఒక సంపద మనతో ఉంటే అన్నీ మంచే జరుగుతాయి. ఎప్పుడు ఏం జరగాలో ఆయన చూసుకుంటాడు. రైట్. మరో కాలర్ రాజమండ్రి నుంచి శ్రీనివాసరావు గారు. హలో, మాట్లాడండి గురుగారితో. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. నమస్తే సార్. చెప్పండి. మా బాబు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ 27 మే 1998. 98. 1:45 PM. ఇది బుధవారం అండి. సార్, బుధవారం మధ్యాహ్నం, మీకు గుర్తుండి ఉండాలి. అవును సార్. అలాగే ఇది తదియ శుక్లపక్షము, క్యాలెండర్లో విధియ చూపిస్తుంది కానీ పుట్టినప్పటికి శుద్ధ తదియ. అలాగే మీరు వృషభ రాశి చూస్తున్నారు, ఇది మిథున రాశిలోకి వచ్చింది సార్. ఇది ఇంత డీటెయిల్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఒక అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. చూడ్డానికి మామూలు రుద్రాక్షలా ఉండొచ్చు. ఇది వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి నియమాలు లేవు. ఈ ఒక్క రుద్రాక్ష, ఒక చిన్న రుద్రాక్ష, మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నీ మంచిగా జరుగుతాయి. ఆల్ ది బెస్ట్. ఈ వారం మిమ్మల్ని కలవాలనుకునే వరకు మీరు ఎక్కడ అవైలబుల్? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు. సో కానీ ఇప్పుడు మళ్ళీ రేపు గురువారం, చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ గురువారం ఇక్కడికి వెళ్తాను. మొన్న వెళదాం అనుకున్నాను విజయవాడ. ఈ వరదల నుంచి వెళ్ళలేకపోయాను. నేను అనౌన్స్ చేసి కూడా వెళ్ళలేకపోయాను వస్తున్నానని చెప్పి. ఇప్పుడు మళ్ళీ రేపు గురువారం 19వ తారీఖు అయితే అక్కడికి వెళుతున్నాను. సో కొన్ని గంటలు అక్కడ ఉంటాను. నన్ను కలవడానికి మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, కష్టం అవుతుంది. మీరు 2-3 పేర్లు వేస్తే మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేసే ప్రమాదం ఉంది. అక్కడ వరకు మీరు వచ్చి రిటర్న్ వెళితే మీకే కష్టం కాదు, నాకు కూడా ఇబ్బందే. ఇదేం ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి, 2-3 చేయించకండి. తర్వాత హైదరాబాద్లో శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు నేను హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అక్కర్లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో భారతదేశంలో దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. అంటే సౌత్ ఇండియాలో, మీరు సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా మీరు ఉంటే ఆ సంస్థకి దగ్గరికి వెళితే వాళ్ళొక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం నాకు ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 డేట్ ఆఫ్ బర్త్ అడగొద్దు. అలాగే రేపు గురువారం విజయవాడలో కూడా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ధన్యవాదాలు గురుగారు. ఓం నమ శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.